తాజాగా విడుదలైనటువంటి రజాకారు మూవీలో ఆర్య సమాజ్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ సింహభాగం ఉండడంతో ఇప్పుడు ఆర్య సమాజ్ సంబంధించినటువంటి చరిత్రపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రజాకార్ సినిమాలో ఆర్య సమాజ్ని ఎక్స్పోజ్ చేస్తూ చాలా సన్నివేశాలు ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దీనిపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మదన్ గుప్తాతో అడిగి మరిన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే మదన్ గుప్తా. నమస్తే వెంకటేష్ గారు. తొలిపొద్దు ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. చెప్పండి మదన్ గుప్తా గారు, ఇప్పుడు తాజాగా సినిమా విడుదలైంది రజాకార్ మూవీ. రజాకారు మూవీపై అనేకమైనటువంటి విమర్శలు, ప్రశంసలు అన్నీ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే చరిత్రను వక్రీకరించారని చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రజాకారు సినిమా మీరు కూడా చూసి ఉన్నారని నేను అనుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఆర్య సమాజ్ సంబంధించి వాళ్ళకు కొంత ఎక్స్పోజర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అసలు స్వతంత్ర సంగ్రామంలో కానివ్వండి, తెలంగాణ ప్రాంతంలో కానీ ఆర్య సమాజ్ పాత్రపై మీకు ఉన్నటువంటి విశ్లేషణ ఏంది? ప్రధానంగా అంటే సినిమా గురించి మాట్లాడుకుందామా, ఆర్య సమాజాన్ని గురించి మాట్లాడుకుందాం? రెండు ఎందుకంటే సబ్జెక్ట్ అనేది రెండు. ఇప్పుడు సినిమా రజాకార్ సినిమాని ఆర్య సమాజాన్ని విడదలేని పరిస్థితి. సినిమా చూశాను, నేను ఆ సినిమా చూశాను. ఆ సినిమా నాకు ప్రివ్యూ చూసే అవకాశం దొరికింది నాకు. సినిమా ఇప్పుడు ఒకటండి, ఒక టైమ్ ఆఫ్ ఒక పీరియడ్ అంటే ఒక 2 సంవత్సరాల సమయం. ఈ 2 సంవత్సరాల సమయంలో ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుంటుంది. ప్రతిరోజు జరిగింది చరిత్ర ఈ 2 సంవత్సరాల్లో. కానీ ప్రతి సంఘటనని సినిమా వాడు చిత్రీకరించలేడు. వాళ్ళకున్న పరిమితులు వాళ్ళకు ఉంటాయి. అండ్ ఇంకొకటి, దానికోసం ఎవరు ఎక్కువ పోరాడారు, ఎవరు ఎక్కువ ఇచ్చేశారు అనేదానికంటే ఇప్పుడు ఎవరి శక్తి కొలది వాళ్ళు పోరాడారు అని చెప్పుకోవడం మాత్రం కరెక్ట్. ఆ విషయాన్ని ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ప్రత్యేకంగా మీరు అడిగినటువంటి ప్రశ్న ఆర్య సమాజం గురించి. స్వామి దయానంద సరస్వతి హిందూ ధర్మంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దురాచారాలని ఖండిస్తూ ఆయన ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేశారు. ఆర్య సమాజం ధర్మానికి ఎంత విలువనిస్తుందో దేశానికి అంత విలువనిస్తుంది. ధర్మం కోసం వాళ్ళు ప్రాణాలను వదులుతారు, దేశం కోసం వాళ్ళు ప్రాణాలను వదులుతారు. అటువంటి వీరుల్ని తయారు చేసింది ఒక్క మన తెలంగాణ విమోచన పోరాటంలోనే కాకుండా దేశ విముక్తిలో కూడా వాళ్ళు చాలా పెద్ద పాత్ర పోషించారు. అంటే ఆర్య సమాజ్ నుంచి ఎదిగొచ్చి దేశ స్వతంత్రంలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? ఎవరో ఎందుకండి, దేశం కోసం ప్రాణాలని తృణప్రాయంగా అర్పించినటువంటి భగత్ సింగ్ ఆర్య సమాజికుడు. మీరు కొత్త విషయాన్ని చెప్తున్నారు, ఇది కాంట్రవర్సీ కావచ్చు. నిజానికి ఆర్య సమాజ్ 100కి 100 పాళ్ళు ఆధారాలు ఏముంది ఆర్య సమాజ్ ప్రభావం? నేను 100కి 100 పాళ్ళు నేను మీకు దాన్ని నిరూపిస్తాను. వాళ్ళ తాతగారు ఎవరు, భగత్ సింగ్ గారి తాతగారు ఆర్య సమాజికుడు. చిన్ననాడు ఆర్య సమాజికులతో కలిసి తిరిగినటువంటి అనేక సంఘటనలు తనే స్వయంగా రాసుకున్నాడు. సో చాలా ఉన్నాయి. మళ్ళీ దాంట్లోకి వెళ్ళామనంటే ఇంకా అంటే అఫ్కోర్స్ మనం అనుకున్నటువంటి ఈ పరిమిత సమయంలో అన్నిటినీ మాట్లాడలేము. మీరు నిరూపించగలుగుతారా భగత్ సింగ్ ఖచ్చితంగా సమాజ నిర్మాణంలో పనిచేశాడని? మీరు ఒక్క పని చేయండి. ఇప్పుడు టాపిక్ అది కాదు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మనం ఒక ఎపిసోడ్గా చేద్దాం. అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. మీకు ఎన్ని ఆధారాలు ఉన్నాయో అన్ని ఆధారాలని నేను ఇస్తాను మీకు. అండ్ జైలులో ఈయన్ని ప్రొవోకేట్ చేయడానికి కమ్యూనిస్టులు ఎంత ఇచ్చేశారో. స్వయంగా భగత్ సింగ్ తన జైల్లో చివరి గడియల్లో సిక్కు మత పవిత్ర గ్రంథాన్ని మీద వాళ్ళు కొంత ప్రమాణం చేయమన్నా కూడా ఆయన నిరాకరించిన పరిస్థితి, కొంత నాస్తిక భావజాలం అవపడుతుంది భగత్ సింగ్లో తప్ప. చూడండి, వ్యతిరేక భావజాలం వేరు, నాస్తిక భావజాలం వేరు.
నాస్తిక భావజాలానికి వ్యతిరేక భావజాలానికి, నాస్తిక భావజాలం అని అంటే అఫ్కోర్స్ నాస్తిక భావజాలంలో కూడా చాలా ఇది ఉన్నాయి. అంటే బయటకు వచ్చి నాస్తికత్వాన్ని గురించి మాట్లాడతా ఇంట్లో పోయి పూజలు చేసేటటువంటి నాస్తికులు చాలామంది ఉన్నారు భారతదేశంలో. కాబట్టి దీనికి వద్దా ఆ టాపిక్ మనం ఖచ్చితంగా మీకు తర్వాత నేను ఒక ఎపిసోడ్గా ఇస్తాను. మీరు అతను ఖచ్చితమైనటువంటి ఆర్య సమాజీకుడు, ప్రభావం ఉంది. ఆర్య సమాజీకుడు, ఆర్య సమాజ ప్రభావం కాదు, ఆర్య సమాజీకుడు. అండ్ ఆనాడు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి విప్లవ వీరులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్య సమాజీకులే. అండ్ అంటే స్వతంత్రోద్యమంలో అతివాదులుగా ముద్రపడ్డ మీరు దాన్ని అతివాదం అనండి, లేకపోతే సరే దాన్ని అతివాదం అందాం. మితవాదం ఏది? మితవాదం ఏదో చెప్పండి నాకు. అంటే గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కూడా కొంత మితవాదులుగా నపుంసకవాదం అది అన్నారు. అది నపుంసకవాదం, అతివాదం కాదు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, మీకు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని అతివాదులుగా చిత్రీకరించే నేను అందుకే చెప్తున్నా అది నపుంసకవాదం. మితవాదం అనేది మితవాదం కాదు. అది మితవాదం వేరు, మితవాదం వేరు, అతివాదం వేరు, నపుంసకవాదం వేరు. నపుంసకవాదం అంటే ఏందంటే దేశ విభజనకు సైతం తల ఉంచి దేశ విభజన చేసింది నపుంసకవాదం కాదా? దేశ విభజన ఎందువల్ల జరిగింది? గాంధీ తన శవం మీదనే దేశ విభజన జరగాలని నినదించినటువంటి మహానుభావుడు ఎందుకు ఒప్పుకున్నాడు? ఎందుకు జరిగింది అట్లా? దేశ విభజనకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ నేను ఇస్తా. నెహ్రూ ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి. మేము ఇంకా పోరాడాము, ఇంకా లేట్ అయితే మా వయస్సు కూడా సరిపోదని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు నా దగ్గర ఉన్నాయి, ఇస్తా మీకు. ఈ ఎక్కడి నుంచో కాదు, నెహ్రూ రాసినటువంటి లేఖావళిలో నుంచి తీసిస్తా మీకు. మొత్తం మీరు చెప్పదలుచుకుంది అంటే భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఆర్య సమాజ ప్రభావం అనేది చాలా గొప్పగా, చాలా గణనీయమైన పాత్ర పోషించారు వాళ్ళు, గణనీయమైన పాత్ర పోషించారు. మీకు ఇది నా మూమెంట్ ఏమిటది, టర్కీ రాజుని దించేసి అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఇది చేసినప్పుడు ఇక్కడ కూడా దానికి మొత్తం ప్రపంచంలో ఎక్కడ ముస్లిం దేశాల్లో కూడా దానికి వ్యతిరేకత రాలేదు. కానీ భారతదేశంలో మాత్రం అలీ సోదరులు ఇద్దరూ దాన్ని ఇచ్చేశారు. అప్పుడు కూడా ఆర్య సమాజీకులు గాంధీని హెచ్చరించారు, ఇది వేరే దారి తీసుకుంటుంది. కేరళలో జరిగిన మారణ హోమానికి నాంది బీజం అక్కడ పడింది. ఎప్పుడు హిందువులని చంపితే లేని బాధ ముస్లింల మీద ఏమాత్రం చిన్న ఇది జరిగినా, ఇప్పుడు ప్రధాన విషయం ఆర్య సమాజ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నది. ఆర్య సమాజంలో జరిగిన పెళ్ళిళ్ళకు కూడా కొంత ప్రభుత్వ పరంగా గుర్తింపు, ఆ సర్టిఫికేట్ కూడా కొంచెం కన్సిడర్ చేసే పరిస్థితి ఉండే. కానీ ఈ మధ్య ఆర్య సమాజకు సంబంధించినటువంటి పెళ్ళిళ్ళకు గుర్తింపును కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ గుర్తింపు కూడా రద్దు చేయాలి. ఇక్కడ మీరు ఒక చిన్న అంటే ఖచ్చితంగా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖలో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తప్ప అవును ఆర్య సమాజ అన్నిట్లో ఆర్య సమాజకు సంబంధించినటువంటి పత్రాలను మీరు గుర్తించామని ప్రభుత్వం చెప్తున్నట్టు కూడా రిజిస్ట్రేషన్కి కావాల్సినటువంటి ప్రమాణ పత్రాలు వాళ్ళు ఇస్తారు. ఏదైనా కానీ ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ఆర్య సమాజం రిజిస్టర్డ్ పత్రం ఉంటే చెల్లుబాటు అయ్యేది. కానీ ఈ మధ్య కాలంలో అది కొంత సవరణలు కూడా చేసినట్టు వస్తుంది. సవరణ ప్రత్యేకంగా ఆర్య సమాజం కోసం కాదు చేసింది, అది మొత్తం సమాజం కోసం చేసినటువంటి సవరణ. ఎందుకనంటే ఒక రిజిస్టర్ అనేది మొత్తం డేటా ఉండేటటువంటి రిజిస్టర్ ప్రభుత్వం దగ్గర ఉండడం అనేది సబబైన విషయం. అది ఒక్క ఆర్య సమాజానికే వర్తించదు, మొత్తం భారతదేశ సమాజానికి అంతా వర్తిస్తుంది. ఈవెన్ మీరు చర్చిలో పెళ్లి చేసుకున్నా కానీ అక్కడ రిజిస్ట్రేషన్ అయినా, చర్చిలో రిజిస్ట్రేషన్ అయినా దట్ రిజిస్ట్రేషన్ షుడ్ బి రిజిస్టర్డ్. మళ్ళీ ఒకసారి తెలంగాణ వైపుద్దాం మనం తప్పకుండా దేశ పరిస్థితి నుంచి. తెలంగాణలో వాస్తవంగా తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ అంతా కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో జరిగిన పరిస్థితి ఉంది.
ఆర్య సమాజ్ పాత్ర అనేది చాలా పరిమితమైనటువంటి పాత్ర. అది ముఖ్యంగా హైదరాబాద్ నగరం అది చెప్పుకున్నారు. కానీ పరిమితమైన పాత్రను ఆర్య సమాజ్ని ఎక్స్పోజ్ చేస్తూ అపరిమితమైనగా ఉన్నటువంటి కమ్యూనిస్టుల ప్రాబల్యం వాళ్ళ పాత్రని ప్రమేయాన్ని తగ్గించినట్టుగా కొంత చిత్రీకరణ జరిగిందన్న విమర్శ వస్తుంది. దానికి మీ సమాధానం ఏమంటారు? అపరిమితం అనేది ఏం లేదు ఇక్కడ. అపరిమితమే చూడండి, వాళ్ళ ప్రచార సాధనాలు ఉన్నాయి కాబట్టి ఆనాటి కాలంలో శుభ్రంగా ప్రచారం చేసుకున్నారు. ఈనాటి వరకు అదే అపోహలో ప్రజలను ఉంచారు. నేను మళ్ళా నా స్టేట్మెంట్ పూర్తిగా వినండి. వాళ్ళు చెయ్యలేదని చెప్పట్లే, వాళ్ళు దానికోసం ప్రయత్నం చేయలేదని చెప్పట్లే. చేసిన ప్రయత్నాన్ని చాలా 1కి 10 చెప్పుకున్నారు. అది వాస్తవం. వాళ్ళు చేయలేదని నేను చెప్పట్లే, సినిమాలో కూడా చెప్పలేదు. మీరు సినిమా చూసారా మీరు? సినిమాలో కూడా వాళ్ళ ప్రయత్నాన్ని ఎక్కడ వాళ్ళు కించపరచలేదు, చెప్పలేదు. ఏమండి, సరే నేను ఇంకొక సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. రావినారాయణ రెడ్డి గారు రష్యాని దీన్ని ఆక్రమించుకోమని అడిగింది వాస్తవమా కాదా? మళ్ళీ మీరు మీరు మళ్ళీ దీనికి కావలసినటువంటి రుజువులు చూపిస్తే ఒప్పుకుంటారా? 1900 దీనికి కావలసిన రుజువులు 40వ దశకంలో 30-40వ దశకమా? 1930-40 దశకాలు అయింది. 30లో ఇక్కడ అప్పుడు పోరాటమే లేదు. మొత్తం వినండి. ప్రపంచం 30-40వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా కూడా వామపక్ష విప్లవాలు అనేది వర్ధిల్లుతున్న పరిస్థితి, ముఖ్యంగా యూరోప్లో కానివ్వండి, చైనాలో కానివ్వండి, భారతదేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో 1947-48 ఇక్కడికి వచ్చేసరికి రజాకారుల ఆకృత్యం పెచ్చు వీళ్ళడం, అందుకు సంబంధించి కొంత భారత సమాజం నుంచి, ఎందుకంటే ఇది స్వతంత్ర సంస్థానంగా ఉన్నది, భారత సమాజం నుంచి కూడా పెద్ద చెప్పుకోదగ్గటువంటి మద్దతు కానీ ఏమి రావట్లేదు. కాబట్టి అప్పటికే రష్యా విప్లవం విజయవంతమైంది. 1917లోనే రష్యా విప్లవం విజయవంతమైంది లెనిన్ నాయకత్వంలో. ఆ తర్వాత స్టాలిన్ నాయకత్వంలో ఉన్నప్పుడు అప్పటికి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక ఐక్యతాభావం ఉన్న సందర్భంలో ఇక్కడ దుర్మార్గమైన నిజాంని ప్రభుత్వాన్ని కూలడం కోసం స్టాలిన్ మద్దతు కమ్యూనిస్టులు అడిగారని మన చరిత్రలో చదువుకున్న అంశం తప్ప వీళ్ళు నేను అడిగిన సరే అదే రిక్వెస్ట్ భారత ప్రభుత్వాన్ని ఎందుకు కోరలేదు? అప్పటికి ప్రభుత్వం లేదు కానండి. భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత కోరొచ్చుగా. అప్పటికి వచ్చిన తర్వాత కోరొచ్చుగా. 1947లో మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అగ్రిమెంట్ జరిగింది. నేను స్వాతంత్ర్యం అనడం లేదు, ప్లీజ్ నోట్ దిస్. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింది 1947లో. మరి ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు భారత ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించలేదు రజాకారుల మూవ్మెంట్ గురించి? దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? దేశద్రోహుల గురించి మీరు అంటే వేరే దేశం వాడి దగ్గరికి వెళ్ళి నా దేశం మీద దండెత్తని చెప్పడం దేశద్రోహం కదా? దేశం మీద దండెత్తి కాదు. అప్పుడున్న కాలమాన పరిస్థితులలో ఏది కాలమాన స్వతంత్ర సంస్థానం ఇది, మీరు అది మర్చిపోతున్నారు. మీరు ఏది స్వతంత్ర సంస్థానం? తీసిన రజాకార్ సినిమాలోనే, అంటే మీరు సమర్థిస్తున్న రజాకార్ సినిమాలోనే నాటి భారత ప్రధాని నెహ్రూ మీద సరే మీకు భిన్నాభిప్రాయం ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అతను చెప్తాడు అదొక స్వతంత్ర సంస్థ, 200 సంవత్సరాలుగా స్వతంత్ర సంస్థానం. ఒక స్వతంత్ర సంస్థానం మీద మనం ఇక్కడ స్టాన్స్టిల్ ఒప్పందాన్ని ఉల్లంఘించి మనం ఎట్లా దాడి చేస్తాం పటేల్ అని చెప్పి ప్రశ్నించిన సన్నివేశం అందుకే వాళ్ళ విధానం నపుంసక విధానం అన్నది. అందుకే మరి అదే విధానం దేశంలో ఉన్నటువంటి తక్కిన 650 సంస్థానాలకి వర్తిస్తుందిగా. వీడి సంస్థానానికి ఎందుకు వర్తిస్తుంది? మీరు విశాలాంధ్రలో ప్రజారాజ్యం నేను అడిగింది అది మర్చిపోతున్నారు. మీరు టాపిక్ని డైవర్ట్ చేయబాకండి. 650 సంస్థానాలకు ఉన్నటువంటి అగ్రిమెంటే వీడికి వర్తిస్తుందా? భారతదేశంలో
తెలంగాణ సంస్థానాన్ని విలీనం చేయడానికి కమ్యూనిస్టు పార్టీ ఏం వ్యతిరేకించలే. ఆ తర్వాత విలీనం అయిపోయిన తర్వాత సమర్థించను కూడా మీరు భారతదేశ సార్వభౌమాధికారం లోబడి భారత రాజ్యాంగం లోబడి వాళ్ళ కార్యాచరణ ఉన్నప్పుడు వాళ్ళు వ్యతిరేకించినట్టు మీరు ఎట్లా అనుకుంటారు? భారత కార్యాచరణకు ఎక్కడ లోబడింది? లోబడితే రావినారాయణ రెడ్డి రష్యాకు పోయి మాట్లాడా? రావినారాయణ రెడ్డి రష్యాకు పోయిన కాలమానం వేరు. ఏ కాలం? మీకు నేను వాళ్ళ మానసిక స్థితిని చరిత్రగా చూపిస్తాను. సమస్య అంతా మీలాంటి వాళ్ళతో సమస్య ఏంటంటే చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తాను. నువ్వు దేశం మీద అభిమానం లేకుండా విదేశాల దేశం మీద అభిమానం లేదా భారత కమ్యూనిస్ట్ పార్టీ అయినా అదండి అది ఏంది దేశం మీద ఈ దేశం మీద ప్రేమ లేకుంటే వాళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీ అయినా తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ అని ఉండాలి. ఒక తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. దీన్ని భావదాస్యం అంటారు. ఇక్కడ అనేక విప్లవాలు జరిగినాయి. మత విప్లవాలు జరిగినాయి, ఇక్కడ సామాజిక విప్లవాలు జరిగినాయి, అనేక విప్లవాలు జరిగినాయి, అండ్ సాహిత్య విప్లవాలు జరిగినాయి. వీటినన్నిటిని కన్సిడర్ చేయకుండా భారతదేశ చరిత్రను ఒక్కసారి మీరు మధ్యలో అడ్డుపడకండి. భారతదేశ చరిత్రను, భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని, పూర్వ విధానాలని వీటిని ఏది అధ్యయనం చేయకుండా వాడెవడో ఎక్కడో ఇచ్చినటువంటి ఒక దీన్ని నెత్తిన పెట్టుకొని ఇక్కడికి వచ్చి మా నెత్తిన రుద్దడం ఎంతవరకు సబబు? కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి నెహ్రూ స్టాలిన్ కలిపిన సందర్భం వేరు. మీరు ఆ సందర్భం నెహ్రూను గురించి మాట్లాడకండి. నెహ్రూ ఈ దేశానికి చేసినంత ద్రోహం ఎవరు చేయలే. అది మీ అభిప్రాయం ఏంది? ఉన్న విషయం సరే. కాశ్మీర్ కాష్టం ఇప్పుడు దాకా రగలడానికి కారణం ఎవరు? టిబెట్ మన దేశం నుంచి టిబెట్ తెలుసా మీకు? టిబెట్ అగ్రిమెంట్ తెలుసా మీకు? చాణక్యంగా లేకుంటే కాశ్మీర్ చాణక్యమా? చాణక్యం అనే పదాన్ని నెహ్రూకు వాడకండి, దయచేసి వాడకండి. నెహ్రూ కనుక ఆ చాణక్యం కనుక చేయకుండా ఉంటే కాశ్మీర్ భారత్లో అంతర్భాగంగా కాకుండా పోయేదేమో. ఏమయ్యా, నోటికి అన్నం తింటున్నారా? ఇంకేమన్నా తింటున్నారా? చాణక్యం అది. సిగ్గు లేకుండా మన సైన్యాలు లాహోర్ దాకా వెళ్ళినాయిగా. ఎవరు వెనక్కి పిలిపించారు? కాంగ్రెస్ వాళ్ళ కాదా? 92,000 మంది సైనికుల్ని బంగ్లాదేశ్ ఇదైనప్పుడు పట్టుకొస్తే బిర్యానీలు పెట్టి తినిపించి వెనక్కి పంపించారు. ఎవరు చేశారు ఇది? ప్రపంచ చరిత్ర మీద, ప్రపంచ నాగరికతల మీద, భారత ఉపఖండంలో ఉన్నటువంటి సంస్కృతి మీద సమగ్రమైనటువంటి అవగాహన వ్యక్తి నెహ్రూ. అందులో ఏంటి రెండో అభిప్రాయం లేదు. చాలా తప్పుడు స్టేట్మెంట్ ఇది. నెహ్రూ చాలా తప్పుడు స్టేట్మెంట్. ఆయనకు నేను ఆయనని మర్యాదగా మాట్లాడాల్సిందే. ఆయన వద్దులే. ఆయనకు అన్ని తెలిసి ఉంటే భారతదేశం ఇన్ని సంవత్సరాలు పేదరికంలో ఉండదు. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ, ఒక వర్గాన్ని ఇచ్చేస్తూ, ఏమండి సరే వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. హిందూ కోడ్ బిల్ ఎందుకు తీసుకొచ్చారు? ముస్లిం కోడ్ బిల్ ఎందుకు తీసుకురాలా? యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు తీసుకురాలా? ముయ్యండి. ఇంకా ఇదో మీకు సమాధానాలు లేనప్పుడు, మీకు సమాధానాలు దొరకనప్పుడు మన సమయం కూడా చూసుకోవాలి. మనం చర్చిస్తున్న సబ్జెక్ట్ వేరు. మళ్ళీ మీరు ఎక్కడికెక్కడ మీరే తీసుకెళ్లారు. నెహ్రూ మహానుభావుడని. మరి మీరు మీకు నచ్చిన వాళ్ళు మీకు మానవులండి. నెహ్రూని కూడా ఫాలో అయ్యేటోళ్ళు ఉన్నారు. రమ్మనండి. అలీనా ఉద్యమ నాయకుడిగా ఆయనకు ఉండే పేరు అలీనా ఉద్యమ నాయకుడిగా యుఎన్ఓలో చైనాకి పర్మనెంట్ సీట్ ఇప్పిస్తాడు. నీ దేశం ఏమైంది? ఇప్పుడు కొంతమంది ప్రాంతాలకు, కులాలకు, మతాలకు మనం ఆపాదించలేము. కొంతమంది ప్రాపంచిక దృక్పథం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. చూడు, నీ ఇంట్లో వాళ్ళు ఆకలితో మాడుతుంటే వేరే వాడికి అన్నం పెట్టడం అనేది అది ఎంత నికృష్టమైన పనో తెలుసా?
ముందు నీ ఇంట్లో ఉండే వాళ్ళ కడుపు నింపి తర్వాత మన తెలంగాణ వెళ్ళిపోతున్నారు. సరే, ఆనాడు తెలంగాణలో కూడా హిందూ మహాసభ, కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ నాయకులు అండ్ ఆర్య సమాజ్, కమ్యూనిస్టులు, ఈ నలుగురు పోషించినటువంటి పాత్ర నేను అందుకే చెప్పింది, మీరు దాన్ని అంటే కాంట్రడిక్ట్ చేశారు కాబట్టి నేను కాంట్రడిక్షన్లోకి వచ్చాను. కానీ వాళ్ళ పాత్రను ఎవరు కించపరచలేదు. కమ్యూనిస్టుల పాత్ర అందరి పాత్ర. నేను ఒక్క కమ్యూనిస్టుల గురించే మాట్లాడడం లేదు. నేను అది కూడా చెప్పాను. కమ్యూనిస్టులు ఎందుకు వాళ్ళు చేసినటువంటి పని ఎలివేట్ అయింది, తక్కిన వాళ్ళు చేసిన పని ఎలివేట్ కాలేదు అని అంటే మొత్తం మీడియా వాళ్ళ చేతుల్లో ఉండింది ఆనాడు. ఇది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈనాటికి కూడా మీడియా అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభావం తగ్గింది, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆ కారణంగా ఎవరైనా ఇప్పుడు మేము చేసింది చాలా గొప్ప అని చెప్పుకుంటారు తప్ప ఏం చేసింది కూడా గొప్ప అని చెప్పరు. చింపితే చినిగేది చరిత్ర కాదండి. ఏదన్నా కూడా ఎందుకు కాదు దొంగ చరిత్రలన్నీ చింపితే చిరిగిపోతాయి, నిజమైన చరిత్రలు నిలబడతాయి. నేను చెప్పేది అదే, నిజమైన చరిత్రగానే ఉంటుంది. నేను అందుకే చెప్తున్నది, వాళ్ళని చరిత్రహీనులుగా నేను చిత్రీకరించడం లేదు. సినిమాలో కూడా వాళ్ళని చరిత్రహీనులుగా చెప్పలేదు. వాళ్ళు చేశారు ఏది, ఈ ఉద్యమానికి వాళ్ళు సహాయం. దాంతోపాటు ఆర్య సమాజ్ కంట్రిబ్యూషన్ కూడా ఉంది తెలంగాణ. ఖచ్చితంగా ఇప్పుడు మీరేమంటున్నారంటే వాళ్ళే చాలా ఎక్కువ చేశారంటే నేను విభేదిస్తున్నా. వాళ్ళు ఎక్కువ తక్కువ నాయకత్వం లేదు కానండి. దేనికి నాయకత్వం లేదు? ఒక ఉద్యమం దేనికి నాయకత్వం లేదు? నేను చెప్పిన ఒక ఓపిక అండి. ఒక బలమైనటువంటి ఉద్యమం నిర్మాణించినట్టుగా చరిత్ర ఇతిహాసాలు రికార్డు కావాలంటే దానికి సంబంధించిన నిర్మాణం మనకు అడుగడుగున అవపడాలి, ఆనవాళ్ళు అవపడాలి, అక్కడి నుంచి ఎదుకొచ్చే నాయకత్వం కూడా అవపడాలి. ఇలా తెలంగాణ ఆర్మూర్ స్ట్రగుల్లో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంటే కోకోలు మనం చెప్పొచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆధారాలు. ఈరోజు నాతోటి రండి, గ్రామాలకే వెళ్దాం. ఆర్య సామాజికుల ఈ రోజుకి నేను అప్పుడెప్పుడో కాదు, ఈ రోజు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం చూడండి, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమం చూడండి. నేను అంటున్నది నేను మొదటి నుంచి చెప్తున్నా, ఎప్పుడు ఒకవైపున నుంచి మీరు దాన్ని పరిశీలించకండి, రెండో వైపు ఖచ్చితంగా ఉంటుంది. ఆ రెండో వైపును కానీ తీస్తే అపహాస్యం పాలవుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్టుని మనం మాట్లాడేటప్పుడు అన్ని కోణాల నుంచి నేను ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నేను ఈ సినిమా గురించి. వాళ్ళు అన్ని కోణాలని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీశారని చెప్పాను. ఈ సినిమా అయితే ఒక్కటి, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. ఏమండి అప్పుడెప్పుడో రజాకారుల సమయంలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ చర్చ ఇప్పుడు ఏమైనా ప్రధానంగా చరిత్రగానే ఉంటుంది. ఎవరో చింపేస్తే చినిగిపోయేది చరిత్ర కాదు. ముఖ్యంగా తెలంగాణ విమోచన పోరాటంలో కమ్యూనిస్టులతో పాటు ఆర్య సమాజం, ఇంకా అనేక మంది వందే మాతర ఉద్యమకారులు, అదే రకంగా భారతదేశ ప్రభావంతో కూడా తెలంగాణలో విమోచన కోసం పాటించిన కాంగ్రెస్ వాదులు కూడా ఉన్నారని చెప్పి మదన్ గుప్తా గారు చెప్తున్నారు. అందరి సమైక్య పోరాటమే అవుతుంది తప్ప ఏ ఒక్కరి పోరాటం తెలంగాణ విమోచనం కాదని చెప్పి, ముఖ్యంగా ఆర్య సమాజంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినప్పటికీ కూడా చరిత్రలో అది ఎక్కడ రికార్డు కాకపోవడం, చరిత్రలో మెయిన్ స్ట్రీమ్గా ఆర్య సమాజం సంబంధించినటువంటి వీరులను ఎక్స్పోజ్ చేయకపోవడం కొంత నష్టం జరిగిందని కూడా మదన్ గుప్తా గారు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోసారి మరో అతిథితో మరో ముచ్చట కార్యక్రమం వెళ్తాం. అప్పుడు సెలవు, నమస్కారం.